ఆమె చనిపోయిన సమయంలో నేను పక్కనే ఉన్నాను. నేను చూస్తుండగా మా అమ్మగారు చనిపోయారు. కాబట్టి ఆ విషయాన్ని చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవ సేవకులందరికీ మనస్ఫూర్తిగా వందనం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే బంధుమిత్రులకి, తెలిసిన వారికి, తెలియని వారందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనం చెల్లిస్తూ ఉన్నాం. మా అమ్మగారు గత కొద్ది సంవత్సరముల క్రితం అనారోగ్యంతో ఎంతో వేదన పడుతూ రాత్రి పగలు కూడా ఏడుస్తూ ఉండిపోయింది. ఇక చివరి దినాలలో ఆమె సరిగ్గా అన్నం తినక తనకు షుగరు ఉండడం వల్ల ఆ షుగరు డెడ్లీ పొజిషన్కి వెళ్ళి కోమాలోకి వెళ్ళింది. అంతకుముందు ఒకరోజు ఇలాగే ఒక 1 అవర్ బిఫోర్ స్పృహలోకి వెళ్ళేది. అలా తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చింది. అలాగే జరుగుతుందేమో అనుకున్నాం. కానీ స్పృహలోకి వెళ్ళిన మా అమ్మ మళ్ళీ ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు. మేము ఆమె స్పృహలోకి వెళ్ళిన తర్వాత వస్తుందేమో అని ఎదురు చూసాం. కావాల్సిన ట్రీట్మెంట్ చేయించాం. కానీ మాతో కాలేదు. ఆమె స్పృహలోకి రాలేదు. అక్కడ నుంచి సింగరేణి హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ వారు చేసిన వైద్యాన్ని బట్టి, తీసిన స్కానింగ్ బట్టి ఇది డేంజర్ పొజిషన్గా ఉంది బాబు, కాబట్టి మీరు కరీంనగర్కు, హైదరాబాద్కి తీసుకువెళ్ళండి అని అన్నారు. అక్కడ నుండి కరీంనగర్కి తీసుకువెళ్ళాం. కరీంనగర్లో మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆమె తిరిగి స్పృహలోకి రాలేదు. కానీ దినదినము క్షీణిస్తూ వచ్చింది. తను చూస్తూ భయంతో మేము ఉండలేక అక్కడ నుండి హైదరాబాద్కు తీసుకువెళ్ళి ఎంతైనా సరే, ఏదైనా సరే బ్రతికిద్దాం, బాగు చేసుకుందాం, ఆమె స్పృహలోకి వస్తే అంతే చాలనుకున్నాం. ఎందుకంటే ఆమె ద్వారా చేయవలసిన కార్యక్రమాలు అనేకముగా మిగిలి ఉన్నాయి. అందులో మొదటిది చర్చి నిర్మాణము అలాగే ఉండిపోయింది. అంతేకాకుండా అలాగే మా తమ్మునికి కూడా మంచి సంబంధం ఏర్పాటు చేయబడింది. వివాహం కొరకై ఎంగేజ్మెంట్ డేట్ పెట్టుకుందామనే సందర్భంలో అమ్మగారికి వస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చిద్దాము అని. కానీ అన్నీ ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా మార్గం మధ్యలో తన ఊపిరి విడిచింది. కరీంనగర్లో ఊపిరి విడిచిన సంగతి నాకు ఒక్కరికే తెలుసు. మా వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను ఎవరికి కూడా చెప్పలేదు. ఎక్కడి దాకా వచ్చారు అంటే ఇంటికి దాకా ఇంటికి వచ్చామని చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళు అందరూ కూడా వచ్చారు. మా అన్నయ్యను బావను పక్కన పిలుచుకొని చెప్పాను, అమ్మా, అన్నయ్య అమ్మ లేదు, చనిపోయింది అనగానే మా తమ్ముని ఫ్రెండ్ జేపీ అనగా జయప్రకాష్ ఆ సమయంలో అలాగూ అక్కడ అతను ఉన్నాడు. తను ఒక మంచి సలహా ఇచ్చాడు. అదేంటంటే, అన్న ఇప్పుడే అమ్మను ఇంటిలోకి తీసుకువెళ్ళొద్దు, ఎందుకంటే తనకు ముక్కులో పైపు, నోట్లో పైపు ఇలాగ ఉంది కాబట్టి వెంటనే ఈమెను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ డ్రెస్సింగ్ అంతా చేపించి డెత్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ నుండి ఇంటికి వచ్చేద్దాం, ఆ తర్వాత ఫార్మాలిటీ చేయవలసినది చేద్దాం అనగానే మంచి సలహా ఇచ్చాడని చెప్పి మా నాన్న వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలేదండి. ఇంకా అంబులెన్స్లో నుంచి అమ్మని కూడా బయటకు తీయలేదు. వారికి ఏం చెప్పామంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువయ్యాయండి, ఆక్సిజన్ పెట్టుకొని వస్తాం, మీరు ఉండండి అని చెప్పి అంబులెన్స్ను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అమ్మని అంతా కార్యక్రమం చేసేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి వారు ఫ్రిడ్జర్ అవన్నీ ఏర్పాటు చేశారు. వచ్చే ముందు చెప్పాము ఆల్రెడీ అమ్మ లేదు అని. అలా అమ్మగారు చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. ఏదైనప్పటికీ అమ్మ రుణాన్ని నేను హాస్పిటల్లో ఉండి అలాగే తన సేవ చేసుకుంటూ వచ్చాను. అలాగే తను చనిపోతున్న ఆ సమయంలో కూడా కళ్ళారా చూస్తూ అంబులెన్స్లో అలా ఉండగా ఆ విధంగా జరిగింది. ఏదైనప్పటికీ ఆమెకు చివరి ఆ దినాలలో, ఆ సమయంలో నేను తనకు సహాయం చేసి లేక సేవ చేసి తన రుణం తీర్చుకున్నానని సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి వందనం చెల్లిస్తూ, అలాగే వచ్చిన దేవసేవలందరికీ కూడా వందనం చెల్లిస్తూ, మీ అందరికీ చక్కటి భోజనం ఏర్పాటు చేయబడింది. మేమందరం కూడా అమ్మ కొరకు ఎంతో ప్రయాసపడ్డాం. పాస్టర్ గారు, మా అమ్మ కొరకు, మా తమ్ముడు, మేమంతా కూడా ఎంతైనా కష్టపడడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏదైనప్పటికీ అమ్మను బతికించుకుందాం అనుకున్నాం. కానీ దేవునికి మహాకృపను బట్టి దేవుడు తనను తీసుకొని వెళ్ళారు. ఏదైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ప్రేమించి మీరు వచ్చిన వారందరికీ కూడా మరొకసారి వందనం చెల్లిస్తూ, మీ అందరి కొరకు భోజనం ఏర్పాటు చేయబడింది. ఎవరికైనా ఏదైనా అసంతృప్తిగా లేక అసమాధానంగా ఏదైనా
అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతే దయచేసి క్షమించండి. మీ కొరకు సమృద్ధిగా భోజనం ఏర్పాటు చేయబడింది. అలాగే పాస్టర్స్ అందరికీ కూడా మేము గౌరవంగా ప్రేమిస్తూ వారికి ఆతిథ్యం ఇస్తూ వారిని సన్మానించాలని ఆశపడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఆతిథ్యాన్ని ఇప్పించుకోగలరని కోరుకుంటూ మరొకసారి వచ్చిన దేవతలందరికీ కూడా ప్రాముఖ్యంగా స్పీకర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా వందనం చెల్లిస్తూ ఐపీఎఫ్ కమిటీకి, అలాగే కల్వర్ చర్చ్ పాస్టర్స్కి, సొలొమన్ పాస్టర్ గారికి, ఇలాగే మిగతా పాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి వందనం చెల్లిస్తూ, అలాగే ఇప్పుడు వచ్చిన మా కుటుంబ బంధుమిత్రులందరికీ కూడా, మా పెద్ద నాన్నగారు, మా పెద్దమ్మ, మిగతా మా బంధుమిత్రులు అందరూ ఉన్నారు, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి వందనం చెల్లిస్తూ ఈ కూడికను ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ.